మా నాన్నమ్మని చూడక కలవక 8 years అవుతుంది. నేను దేవర్షి బ్రాహ్మణి, మా డాడీ దేవర్షి జుట్టు మంచిగా అనుకున్నాను. గుడ్ బాయ్. ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు ఒకప్పుడు మేనత్తయ్య వాళ్ళు. ఇక్కడ పనస చెట్టు ఉండేది, ఈ చెట్టు కింద బాగా సమ్మర్లో ఆడుకునే వాళ్ళం మేము. నీట్గా ఉండేది, ఇప్పుడు ఎంత ఇంత బాగా గలీజ్ అయిపోయింది. వెళ్తావా నాన్నమ్మ దగ్గరికి వెళ్తావా? వేసి అసలు ఏం మారలే కదా. అరే వీళ్ళు ఇల్లు ఏమైపోయింది, ఇట్లా అయిపోయింది. ఇదే ప్లేస్లో నాకు బ్రాహ్మణి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇదే ఇంట్లో ఇక్కడే మీకు అనిపించే ఆ ముందు హాల్లోనే మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది 15 years బ్యాక్. ఇప్పుడు ఈ ఇల్లు చూడండి ఎలా తయారైందో. నేను రాక 8 ఏళ్ళు. మా నాన్నమ్మ వాళ్ళకి ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. నాన్న చెప్పకు మేము వచ్చామని. కాదు నువ్వు వెళ్ళు ఫస్ట్. నువ్వు ఇటు పద దేవర్షి ఇటు. దాదా నానమ్మ ఇప్పుడే వచ్చాడు. పర్లేదు అనుకుంటా. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? ఎవరు జేజీ? తాత నాకు గుర్తుపట్టలేదు, ఎవరు అనుకుంటా. బాగున్నామ్మా. సుధీర్ ఇగో సుధీర్ వచ్చాడు. సుధీర్ చిన్ని వచ్చారా? ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే అర్ధగంట అయింది వచ్చి. కూర్చోండి. ఎలా ఉన్నావు తాతయ్య? గుర్తుపట్టావు నన్ను? గుర్తుపట్టలే. జుట్టు పెరిగింది మా తాతయ్య అసలు నన్ను గుర్తుపట్టట్లా. బాగా కనపడుతున్నాడుగా. కనపడుతున్నా. నేనెవరు? సుధీర్. చాలా మారిపోయాడు, మర్చిపోయాడు కూడా నన్ను. ఏజ్ అయిపోయిందిగా. చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను నేను. ఇదే ఇల్లు మొత్తం అంతా అలాగే ఉంది. ఇప్పుడు వంటగది అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది. ఇక్కడ ఒక గూడు ఉండేది, దీంట్లో అరటిపళ్ళు అన్నీ పెట్టేది నాన్నమ్మ. ఇదే మంచం మీద నేను ఇక్కడ పడుకునేవాడిని. ఎప్పుడు టీవీ ఉండేది, మా తాతయ్య నన్ను అల్లరి చేసేవాడు. టీవీ చూస్తున్నానని అసలు రోజు గుర్తొస్తున్నా. ఎలాగా ఉంది, బయటికి వెళ్ళి చూద్దాం ఎలాగుందో. యాస్టీస్గా ఉంది ఇల్లు, అయితే యాస్టీస్గా ఉంది. తాతయ్య ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు. ఇంత ఏజ్ వచ్చినా కానీ. ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదండి మా చిన్నప్పుడు. ఇదంతా చాలా పెద్ద చింత చెట్టు. ఆ చెట్టు ఉన్నప్పుడు ఎంత బాగుండేదో మాకు. ఆ చెట్టు కిందనే పడుకునే వాళ్ళం మేము. ఇక బావి ఉంది, అలాగే ఉంది ఆ బావి. ఈ అరటి చెట్లు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఇక్కడే వస్తాయి అరటి చెట్లు. ఇంకా చూసారు అరటిగెలలు ఉన్నాయి. ఇంకా ఇక బావి మీద కూర్చొని ఆడుకునే వాళ్ళం. అదే జ్ఞాపకాలు, అయ్యే ఇల్లులు ఇంకా మర్చిపోలేం. మొన్నలాగా అనిపిస్తుంది అసలు. ఇన్ని ఇయర్స్ ఎలా గడిచిపోయి అర్థం కావట్లేదు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. చూడడానికి నాకు అసలు ఎంత బాధగా ఉందంటే, వాళ్ళని అంత వీక్గా అయిపోయి ఓల్డ్ అయిపోయి గుర్తుపట్టలేకుండా అయిపోయారు మమ్మల్ని. చాలా హట్టింగ్గా ఉంది.
వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇన్ని 8 ఇయర్స్ నేను ఎప్పుడు ప్రతిరోజు ఒకటే తలుచుకుంటాను, మా నాన్నమ్మ తాతయ్య హెల్త్ బాగుండాలి, వాళ్ళు ఎలాంటి బ్యాడ్ న్యూస్ నేను వినకూడదు అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ఎప్పుడు. ఈరోజు వాళ్ళని చూశాను, హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ కనిపించే మ్యాంగో చెట్టు నాకు తెలియదు, ఆ వేప చెట్టు అయితే తెలుసు. ఈ షెడ్ ఇక్కడ గేదెలు ఉండేవి మా నాన్నమ్మకి, ఆ గేదెలు ఆ కోళ్ళు పెంచడం, ఆ పాలు తాతయ్య సప్లై చేయడం అని నాకు ఇంకా గుర్తు. మేబీ కొలాప్స్ అయిపోయినాయి ఇప్పుడైతే. వెనకాల ఉన్న ల్యాండ్ అంతా తాతయ్య వాళ్ళదే. అక్కడ పొలం ల్యాండ్, చాలా పెద్ద ల్యాండ్. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు ఆ ల్యాండ్ అయితే. ఈ చెట్టు అయితే నాకు తెలియదు, ఎలా ఉందో అలాగే ఉందండి ఇల్లు. చాలా మిస్ అవుతుంది. లైట్ ఉందయ్యా, పర్లేదు. చూడండి ఉన్నాయి ఇవన్నీ మంచిగా శుభ్రం చేసి. తాతయ్య ఫేవరెట్ దేవర్షి. అలవాటు అయిపోయింది, పడుకుంటున్నాడు బాగానే. దోమలే కుడుతున్నాయి బాబా అంటే. ఇదే బీరువా. ఈ బీరువాలు అన్ని సరుకులు, స్వీట్లు అన్నీ దాచిపెట్టేది. మేము దొంగతనంగా వచ్చి తినేవాళ్ళం. ఒక్కొక్కసారి ఏం చేసేదంటే తాళాలు వేసుకునేది. ఇప్పుడు వాడట్లేదుగా. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండాలి 2. అరే ఒకటి పడిపోయిందండి, ఇక్కడ ఒకటి ఉంది. ఓ నాయన, చాలా హైట్ వెళ్ళిపోయింది. సూపర్ పవర్ ఉందన్న. ఎలా వెళ్తాడు దేవర్షి? హనుమాన్ ఎట్లా వెళ్తాడు? ఇట్లా వెళ్ళిపోతాడు. మా దేవర్షికి ములక మంచం నచ్చిందా? మొలక కాదు, మొలక మంచం, మొలక ములక మంచం అండి. బాగుందా నాన్న, నచ్చిందా? ఇక్కడ మీకు 4 జనరేషన్ చూపిస్తాను. ఫస్ట్ జనరేషన్ మా తాతయ్య, సెకండ్ జనరేషన్ మా నాన్న, థర్డ్ జనరేషన్ నేను, ఫోర్త్ జనరేషన్ వీడు. 4. ఇప్పుడు మా జనరేషన్ ఒకటి ఫాలో అవుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నా కాలుకి ఒక గీత కనబడుతుందా, నా గోరుకి. ఇక్కడ మా తాతయ్య కాలు కూడా ఉంటుంది, ఇక్కడ మా నాన్న కాలు కూడా ఉంటుంది. దేవు నీ కాలు చూపెట్టిన, నీ కాలు కూడా ఉంటుంది, కానీ ఎంత లైట్ కనబడాలి. ఇంకా పెరగాలి, మేబీ పెరగాలి. ఇంకా చిన్న లేత గోరు కదా, మేబీ తెలిసింది, కనబడుతుంది అప్పుడు కనబడుతుంది. ఇంకా తెలియదు, ఇంకా కనపట్లేదు, వస్తుందేమో ఫ్యూచర్లో. రెండో సుధీర్ బాబాయ్ చిన్నప్పుడు కూడా ఇట్నే ఉండేవాడు పక్కగా సుధీర్. ఓన్లే నాన్న ఎక్కడికి వెళ్తున్నా మరి? అది ఎవరిల్లు? మందే రోయ్, ఎవరిల్లు అమ్మ ఇది?